కాణిపాకంలో వినాయకుడు ఎలా వెలిసాడో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు ఆ ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒకరు గుడ్డివారు, ఇంకొకరు మూగవారు, మరొకటి చెవిటివారు. అవిటితనంతో ఉన్న చిన్నప్పటి నుంచి పొలంలో కష్టపడి సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒకరోజు పొలానికి నీరు పెట్టేందుకు బావిలోంచి నీళ్లు తోడుతుండగా ఊహించని విధంగా బావిలో నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. దాంతో ముగ్గురిలో ఒకరు బావిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కొంతసేపటికి గడ్డపార ఏదో గట్టి రాయికి తగిలింది. జాగ్రత్తగా చూసేసరికి అది నల్లటి రాయి. ఆ రాయికి తగలగానే దాని నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ రక్తం కూడా మనిషి రక్తంలా ఎర్రగా పొంగసాగింది. అంతేకాదు బావిలో నీరు మొత్తం రక్తం రంగులోకి మారిపోయింది. ఆ సమయానికి వీళ్ళు అవిటివాళ్ళు, గుడ్డివారేమో కనిపిస్తుంది, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారికి వినిపిస్తుంది. వాళ్ళ ముగ్గురికి ఉన్న అవిటితనం అంతా ఒక్కసారిగా తొలగిపోయింది. ఆ అద్భుతం చూసిన గ్రామస్తులు వందల మందిగా అక్కడికి చేరుకొని బావిలో మరింత లోతు త్రవ్వాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ నీటిలోంచి వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం వెలిసింది. ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండానే ఆ విగ్రహం తానే పైకి వచ్చిందంట. అదృష్టంగా భావించి ప్రజలు కొబ్బరికాయలు నీటితో అభిషేకం చేశారు. ఆ నీరు ఎకరం పొలంలో నీరు ఒక నదిలా పొంగింది. దాన్నే కాణిపరకం అని పిలుస్తారు. క్రమంగా అదే కాణిపాకంగా మారింది. ఆ బావిలోనే వినాయకుని వాహనమైన ఎలుక గూడా కనపడింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.